అయస్కాంత ధ్రువాల యొక్క మొట్టమొదటి ధర్మము ఏంటంటే సజాతి ధ్రువాలు. సజాతి ధ్రువాలు వికర్షింపబడతాయి. సజాతి ధ్రువాలు వికర్షింపబడతాయి. వికర్షింపబడతాయి. అదేవిధంగా విజాతి ధ్రువాలు, విజాతి ధ్రువాలు ఆకర్షింపబడతాయి. విజాతి ధ్రువాలు ఆకర్షింపబడతాయి. స్టూడెంట్స్, సజాతి ధ్రువాలు వికర్షింపబడతాయి, విజాతి ధ్రువాలు ఆకర్షింపబడతాయి. ఇంగ్లీష్లో ఏమంటాడు సింపుల్గా, లైక్ పోల్స్ ఆల్వేస్ రిపెల్స్, అన్లైక్ పోల్స్ ఆల్వేస్ అట్రాక్ట్స్. దీన్ని నేను ఇక్కడ మీకు ఒక ఉదాహరణతో చెప్తున్నాను. నేను 2 దండయస్కాంతాలు తీసుకున్నాను. ఇది నార్త్ పోల్ అనుకుందాం, ఇది సౌత్ పోల్ అనుకుందాం. ఇంకొక దండయస్కాంతం తీసుకుంటున్నాను. ఇది దండయస్కాంతం ఇంకొకటి అనుకుందాం. ఇది కూడా సౌత్ పోల్ అనుకుందాం, ఇది నార్త్ పోల్ అనుకుందాం. ఈ 2 అయస్కాంతాలని ఒక దగ్గరగా తెచ్చినప్పుడు ఈ ఎండ్కి ఏముంది, దక్షిణ ధ్రువము, ఇక్కడేముంది దక్షిణ ధ్రువము. ఈ 2 ధ్రువాలు ఎలాంటి ధ్రువాలు, సజాత విజాత, సజాతి, 2 సేమ్. అప్పుడు ఈ 2 వికర్షింపబడతాయి, దూరం పోతున్నాయి. మరి ఎందుకు ఈ 2 అయస్కాంతాలు దగ్గర తెచ్చినా కూడా దూరం పోయాయంటే సజాతి ధ్రువాలు, సజాతి ధ్రువాలు వికర్షింపబడతాయి. స్టూడెంట్స్, అదేవిధంగా ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ మొట్టమొదటి దండయస్కాంతాన్ని అలానే ఉంచాను. మొట్టమొదటి దండయస్కాంతం ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్, రైట్. ఇప్పుడు ఏం చేశానంటే ఇంకొక అయస్కాంతం, రెండవ అయస్కాంతంలో ఇక్కడ నేను నార్త్ పోల్ తీసుకున్నాను, ఇక్కడ నేను సౌత్ పోల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 దండయస్కాంతాలను నేను దగ్గరగా తెచ్చాను. అప్పుడు ఈ ఎండ్కి దక్షిణ ధ్రువం ఉంది, ఈ దండయస్కాంతం 2లో ఇక్కడ ఉత్తర ధ్రువం ఉంది. ఇవి 2 విజాతి ధ్రువాలు కాబట్టి ఈ 2 ఏమయ్యాయి, ఆకర్షింపబడ్డాయి. స్టూడెంట్స్, సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే సజాతి ధ్రువాలు వికర్షింపబడతాయి, విజాతి ధ్రువాలు ఆకర్షింపబడతాయి అని చెప్పాడు. ఇక్కడ 2 దక్షిణ ధ్రువాలు, ఆ 2 అయస్కాంతాలని దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఆ రెండిటి మధ్యలో ఒక వికర్షణ బలం అనేది ఏర్పడ్డది. ఈ 2 అయస్కాంతాలని దగ్గర తెచ్చాము, ఇది సౌత్ పోలు, ఇది నార్త్ పోల్ కాబట్టి ఆ 2 ఆకర్షింపబడ్డాయి అని చెప్పాడు. అంటే సజాతి ధ్రువాలు వికర్షింపబడతాయి, విజాతి ధ్రువాలు ఆకర్షింపబడతాయి అని నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న ధర్మం నుంచి మనము ధ్రువసత్వము అనే టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇప్పుడు మనం చదువుకునే టాపిక్ పేరు ఏంటంటే ధ్రువసత్వము. ధ్రువసత్వము అంటాం. దీన్నే ఇంగ్లీష్లో పోల్ స్ట్రెంగ్త్ అంటున్నాడు, ధ్రువసత్వము. దీన్ని మనము సింబల్ స్మాల్ లెటర్ ఎంతో చూపించాం, ధ్రువసత్వము. ఇప్పుడే చెప్పాను, ఒక దండయస్కాంతము, ఒక బార్ మ్యాగ్నెట్కి ఉండాల్సిన లక్షణం ఏంటి, 4 ధర్మాలు చెప్పాం. దాంట్లో మొట్టమొదటి ధర్మము ద్విధ్రువ ధర్మం అన్నాను, 2 ధ్రువాలు చూపించాను. తర్వాతది ఆకర్షణ ధర్మము, అంటే 2 ధ్రువాల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలముని ఆ ధ్రువాల మధ్య ఉన్నటువంటి గురించి చెప్పేది ఎవరంటే ధ్రువసత్వము. ఆ ధ్రువాల వద్ద ఉన్నటువంటి ఆకర్షణ లేదా వికర్షణల గురించి చెప్పే ధర్మాన్ని మనం ఏమంటామంటే ధ్రువసత్వము అంటాం. ఇప్పుడు మానవత్వము అన్నాం, అంటే మనుషుల యొక్క క్యారెక్టర్. అలా ధ్రువాల వద్ద ఉన్నటువంటి క్యారెక్టర్ గురించి ఎవరు చెప్తారంటే ధ్రువసత్వము చెప్తుంది. మరి ధ్రువాల దగ్గర ఏం చేస్తాము, జనరల్గా అట్రాక్ట్ అయినా అవుతుంది, రిపల్షన్ అవుతుంది. సో ఒక అయస్కాంతం యొక్క ఆకర్షణ లేదా వికర్షణ యొక్క గురించి చెప్పేది ఎవరు అంటే ధ్రువసత్వం. ఆ ధ్రువసత్వాన్ని మనం దేంతో రిప్రజెంట్ చేశాం, స్మాల్ లెటర్ ఎంతో చేశాం. ఆ ధ్రువసత్వం యొక్క ప్రమాణాలు, ధ్రువసత్వం యొక్క యూనిట్స్ ప్రమాణాలు ఏంటి అట అంటే ఆంపియర్ మీటర్. ఆ ధ్రువసత్వం యొక్క యూనిట్స్ ఏంటి, ఆంపియర్
ఆంపియర్ మీటర్. మనము సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఇలా రాస్తాం, కానీ ఇంగ్లీష్లో అయితే సింపుల్గా ఆంపియర్ మీటర్ అంటాం స్టూడెంట్స్. మరి ఇది ఒక అదిశ అంటే స్కేలార్. సదిశ అదిశ అన్నట్టు ఇదేంటి ఒక అదిశ, ఇది ఒక స్కేలార్. అంటే కేవలము మనం ధ్రువసత్వం యొక్క పరిమాణం గురించే మాట్లాడతాం, దిశ గురించి మాట్లాడట్లా. అందుకే ఇది ఏమంటాము అదిశ. కేవలము దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ గురించే మాట్లాడతాము, పరిమాణం గురించే మాట్లాడుతున్నాం. మరి ఒక అయస్కాంతం యొక్క ధ్రువసత్వము, ఒక అయస్కాంతం యొక్క ధ్రువసత్వము ఏ రెండిటిపైన ఆధారపడి ఉంటుంది అంటే మొట్టమొదటిది ఆ అయస్కాంత పదార్థ స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. అయస్కాంత పదార్థ స్వభావము, అయస్కాంత పదార్థ స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. అయస్కాంత పదార్థ స్వభావం పైన ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా ఆ అయస్కాంతం యొక్క వైశాల్యము పైన ఆధారపడి ఉంటుంది. అయస్కాంతం యొక్క వైశాల్యము, ఏరియా పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఒక అయస్కాంతం యొక్క ధ్రువసత్వం అనేది రెండు పైన ఆధారపడి ఉంటుంది. ఒకటి అయస్కాంతం యొక్క పదార్థ స్వభావము, రెండవది వైశాల్యము పైన ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ ఈ వైశాల్యం పైన అడుగుతున్న క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడంటే చూడండి, నా దగ్గర రెండు దండయస్కాంతాలు ఉన్నాయి. ఈ దండయస్కాంతం యొక్క ధ్రువసత్వము M1, వైశాల్యము కూడా A1. అదేవిధంగా ఇంకొక దండయస్కాంతం ఉంది నా దగ్గర. ఈ దండయస్కాంతం యొక్క వైశాల్యము A2, దండయస్కాంతం యొక్క ధ్రువసత్వము M2. చూడండి, నా దగ్గర రెండు దండయస్కాంతాలు ఉన్నాయి. మొదటి దండయస్కాంతం యొక్క ధ్రువసత్వము M1, వైశాల్యము A1. రెండవ దండయస్కాంతం యొక్క ధ్రువసత్వము M2, వైశాల్యము A2. ఈ రెండు మీరు గమనిస్తే ఈ రెండు అయస్కాంతాలలో వైశాల్యము A2 అనేది A1 కన్నా ఎక్కువ. వైశాల్యం A2 అనేది A1 కన్నా ఎక్కువ. ఎప్పుడైతే వైశాల్యం అనేది ధ్రువసత్వం పైన డిపెండ్ అయిందో అప్పుడు M2 గ్రేటర్ దాన్ M1 అంటున్నాడు. అంటే ఏ అయస్కాంత పదార్థానికి వైశాల్యం అనేది ఎక్కువగా ఉంటుందో ఆ అయస్కాంత పదార్థం యొక్క ధ్రువసత్వం కూడా ఎక్కువగా ఉంటుంది అని మనం ధ్రువసత్వంలో నేర్చుకున్నాం. అంటే ఒక అయస్కాంత పదార్థానికి సంబంధించినటువంటి ఆకర్షణ వికర్షణ ధర్మాల గురించి మాట్లాడేది ఎవరు అంటే ధ్రువసత్వము. ఈ ధ్రువసత్వము దేని గురించి డిపెండ్ అవుతుంది అంటే అయస్కాంత పదార్థ స్వభావం పైన, అదేవిధంగా ఆ అయస్కాంత వైశాల్యం పైన ఆధారపడి ఉంటుంది. ఈ ధ్రువసత్వం యొక్క ప్రమాణాలు ఆంపియర్ మీటర్ స్టూడెంట్స్.